మేషరాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటుంది, రాబడి తక్కువగా ఉంటుంది. చేసే పని మళ్ళీ చేయడం, సంతాన విద్యా విషయాలు కూడా ఎక్కువగా స్ట్రెస్కి గురే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పైన్కి సంబంధించింది, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇటువంటి ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాల పరంగా సాధ్యమైనంత వరకు కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగాల వారికి మంచి స్థాయి, పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఈ వారం చాలా వరకు నెరవేరుతుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన రావడం, అయితే ఏదైనా సరే భాగస్వామి వ్యాపారం కాకుండా సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడుతనంగా ఉంటుంది. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. అయితే వీరికి ఏలినట్స్ నడుస్తుంది. వ్యయంలో శని వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం కానీ, అఘోర పాశుపత హోమం కానీ చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కాస్మెటిక్స్, డెర్మటాలజిస్ట్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశం వచ్చినప్పటికీ జీతం తక్కువగా రావడం, కష్టం ఎక్కువగా ఉండడం ఉంటుంది. అయితే ఏలినట్స్ నడుస్తుంది. మన కష్టం మనం పడాలి. ఏదైనా దైవానుగ్రహం వల్ల, ఆయన అనుగ్రహంతో ఏదైనా ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయవరాలు చక్కగా సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదిరే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, దూర విద్యకి సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సానుకూలపడతాయి. విదేశీ సంబంధించిన H1B కావచ్చు, గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయవహారాలు కొంత నత్తనరగా నడిచే అవకాశం గోచరిస్తుంది. అయితే మీ కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు మటుకు లభిస్తుంది. విదేశాల్లో స్థిరపడాలి అనే ఆకాంక్ష బలంగా నాటుకుంటుంది. దాని విధంగా మీ ప్రయత్నాలు ప్రారంభించండి, అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ రంగంలో వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా హనుమాన్ వృత్తులతో ప్రతినిత్యం దీపారాధన చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం అడిగిన, సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in